చాలా ఫిక్షనల్ క్యారెక్టర్స్ బాగా నచ్చుతూ ఉంటాయి. సూపర్ హీరోస్ గానీ, లార్జర్ దాన్ లైఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా మూవీస్ లో, చాలా చూస్తాం. హాలీవుడ్, బాలీవుడ్, మన టాలీవుడ్, ఏ వుడ్ లో అయినా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు గానీ, ఇమాజినరీ క్యారెక్టర్స్ గానీ, ఏ ఫిక్షనల్ క్యారెక్టర్స్ నైనా మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎవరిని చేసుకుంటారు? ఓకే, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి, పందులు వాటి పెంపకాలలాగా వాటి ఉపయోగాలు ఏమిటి అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, పిండేసావు. నేను టైటానిక్ సినిమాలో రోజు లాంటి అమ్మాయిని పెళ్లి చేస్తాను. ఎందుకంటే రోజు డ్రాయింగ్ చేయొచ్చు, రోజు బొమ్మ గీయచ్చు. అంతవరకు ఆలోచించు, నిన్ను ముంచేస్తుంది ఆవిడ తేలుతుంది, నీకు అర్థం కావట్లేదు. పిండేసావా? రామాయణంలో శూర్పణక్కని పెళ్లి చేసుకుని కంట్రోల్లో పెడతా, అప్పుడు రామాయణం జరగదు కదా. బాగా వెనక్కి వెళ్ళాడు అబ్బాయి. అంతా అడవిలోనే ఉండాలి భయ్యా, ఆకులు కాయలే, ఇంకేం ఉండవు. పిండేసావు. అవతార్ని పెళ్లి చేసుకుంటా, ఇద్దరం కలిసి స్వచ్ఛ భారత్ కోసం ఫైట్ చేస్తాం. తోక అడ్డం వస్తుంది, ఆ తోకతో కూడా క్లీన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. స్వచ్ఛ భారత్ అంటే అదా, కానీ కలర్ బాగుంటుంది, ఎంత ఉతికినా పోదు. కుమార్ 21 లో హెబా పటేల్ చేసుకుందాం అనుకుంటాం. ఎవరన్నా? హెబా పటేల్. హెబా బాగా కోఆపరేట్ చేస్తా భయ. షీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. సో సాధారణంగా ఎక్కువగా ఏడిపిస్తాను. సో ఆవిడ పేరుని హెబ్బా అని పిలవకుండా మేము కాదు హెబ్బా. సో అదే గుర్తొస్తుంది నాకు. ఏదన్నా ఒకసారి ఆ స్టైల్ హెబ్బా హెబ్బా. ఓకే, వెరీ గుడ్. ఇంకా పిండేసావు. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున చేసుకుంటా. ఆల్రెడీ ఆ సినిమాలో 5 ఉన్నారు, ఎందుకు పాపా నీకు కష్టాలు? నాకు సార్ అంటే కష్టమే. ఆయన నువ్వు లేచామని అరవట్లే, నేను ఆన్సర్ చెప్పొద్దని అరుస్తున్నాను. పిండేసావు. అబ్బా, కరెంట్ తీయ సినిమాలో టీచర్ క్యారెక్టర్ ఎవరుంటారు? సన్నీ లియోన్. ఆమె పెళ్లి చేసుకోవాలి. పిండేసావు. ఉమేద్ ఖాన్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఏం చేస్తా? తన ఐటమ్ సాంగ్ చేస్తుంటే నువ్వు కళ్ళు తుడుచుకుంటూ ఉంటావా? పిండేసావు. ఓకే, హల్క్ని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఏడిపించిన అబ్బాయిలందరూ లిస్ట్ ఇచ్చి వాళ్ళని నలిపేసినట్టుగా నలిపేయమంటాను. లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇస్తావమ్మా? అమాయకులు పాపం అంతమంది. ఓకే, పిండేసావు. ఎస్. క్రిస్టి సినిమాలో కంగనా ఉంటుంది కదా, కాయ. ఆ కాయని పెళ్లి చేసుకుంటే ఎలా కావాలంటే అలా మారిపోతుంది కదా. రోజు రోజు వేరే ఎలా కావాలంటే అలా మారిపోతుంది. వాటే తాటిపోయా. అదే పిండేసావు. ఏమై చూసావులో సమంతాన్ని చేసుకుంటా, ప్యూర్ లవ్ కాబట్టి. అదే వదిన అక్కడ ఈ మధ్య నాకు కూడా ఎలా ఉంది. బాహుబలి సినిమాలో కట్టప్పని పెళ్లి చేసుకుంటా, ఎందుకంటే బాహుబలిని ఎందుకు చంపడో తెలుసుకోవడం కోసం. దాని బదులు 1 సంవత్సరం అయితే తెలిసిద్దిగా, అనవసరంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? నేను మాట్లాడతా ఆయనతో. అబ్బా, పిండేసావు. నానిలో మహేష్ బాబుని చేసుకుంటా, పొద్దున ఏవాడిని స్కూల్కి ఎత్తుకెళ్తా, సాయంత్రం వాడిని ఎత్తుకెళ్తాడు. మైక్ ఆయనకి ఇచ్చేసి డ్రామా. మీలో తెలియని ఒక కవి హృదయం ఉంది. ఇందాకేమో బీరేసి కొడతా అంటున్నావు, ఇప్పుడేమో పొద్దున స్కూల్కి ఎత్తుకెళ్తా అంటున్నావు. నీలో మామూలుగా లేవమ్మా. ఓకే, సో ఇప్పుడు మా కోసం ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు మేడం గారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి కోడి రవలి గారి నృత్య కార్యక్రమం ఇప్పుడు మొదలవబోతున్నది. వెనక వరుసలో ఉన్న వాళ్ళందరూ ఈలలో వేసిగా కోరుకుంటున్నాం మేము. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ నుండినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు.
వెరీ గుడ్ సూపర్. మల్లతిగా హెబ్బా పిండేసావు. ఆటా సినిమాలో ఇలియానాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ 0 సైజ్ నాకే దక్కాలి, ఆ మ్యూజిక్ నాకే కావాలి. అవునులే, సైజ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంది. అబ్బా పిండేసావా. నేను వరుడు ఫెమ్ లో అభిరామ్ క్యారెక్టర్ లాంటి అతన్ని అయితే చేసుకున్నా. మీకు ఎవరికి తెలియని భయంకరమైన నిజం, ఆ క్యారెక్టర్ నేనే ప్లే చేశాను అనమాట. ఎందుకమ్మా? ఎందుకంటే లోక కళ్యాణం కోసం పుట్టేవాళ్ళంటే కష్టపడదు. పిండేసావు. నేను ఐరన్ మ్యాన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సమాజంలో నాకు నచ్చిన వాడిని కూల్చేయచ్చు కదా. అమ్మా అరే నువ్వు తప్పు చేసావు. నువ్వు తప్పు చేసావు. అబ్బా పిండేసావు. మగధీర సినిమాలో కాలభైరవం చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే కాజల్ కోసమే అంత చేశాడంటే కాజల్ కి డబ్బాలు ఉంటా, నా కోసం ఇంకెంత చేస్తాడు. పిచ్చి పలు రకాలు. పిండేసావు. హ్యారీ పోటర్ మూవీలో హ్యారీ పోటర్ ని పెళ్లి చేసుకుంటా. అతనికి మ్యూజిక్ తెలుసు కదా. ఈ మధ్యన ఆయన వాయిస్తున్నాడా నాకు తెలియదే. ఓన్లీ కర్ర తెచ్చి తాంటాను చూసా, వాయిద్యం చూడల. పిండేసావు. నేను అదే సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ రియాలిటీలో కన్నా ఇల్యూషన్ లోనే బాగుంటుంది. అమ్మాయి పేరేంటి చెప్పు? తెలీదు భయ్యా. లక్కీ ఫెలో. పేరు తెలియపోయినా పెళ్లి చేసుకుంటా అంటున్నాను. వెరీ గుడ్. నాశనం. ఓకే వెరీ గుడ్. ఈగ సినిమాలో సమంతం చేసుకుంటా. ఎందుకంటే నేను వేరే జన్మ ఎత్తితే మళ్ళీ ఆమె నన్ను లవ్ చేస్తా. ఏదో ఒక సినిమాకి ఈగల్ని వాటిని ప్రేమించింది భయ. అన్ని సినిమాలు అన్ని జంతువులు పేరుస్తారు, లాభం లేదు. పిండేసావు భయ్యా. నేనా? జదేక వీరుడు అతిలోక సుందరులో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. బాబోయ్ చాలా రెక్కిళ్ళు. ఎందుకంటే ఇంద్రుడు నాకు మామయ్యతోడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చీకటి ఇస్తాడు కాబట్టి. ఇల్లరికం రమ్మని పట్టుకుని కూడా వెళ్ళిపోతాడు. పిండేసావు. హే ఏదో తెలియని ఫీల్ రాలే. ఇది మళ్ళీ పిండేసావు. వచ్చింది. బొమ్మరిల్లు బొమ్మరి బొమ్మరిల్లు. కొంచెం పాత సినిమా కదా, సీడీ స్టక్ అయింది అంతే. ఒకసారి అంత తుడిచి మళ్ళీ పెట్టి సీడీ. ఇప్పుడు చెప్పు. బొమ్మరిల్లు సినిమాలో కలేజాని పెళ్లి చేస్తా. ఎందుకంటే ఆమె చిన్న పిల్లల క్యూట్ క్యూట్. కలేజా. బొమ్మరిల్లు సినిమాలో కలేజా ఎందుకు వచ్చింది? ఎదురా భయ్ ఎదురా. పురాణం నాగరాజ్ నిన్న మొన్న किधर गया रे तू? भाई कॉलेज में है. అబ్బా బొమ్మరిల్లు సినిమాలో కలేజా. కలేజా. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ పేరేంటి? కలేజా. ఆరెంజ్ మూవీలో హీరోయిన్ ఎవరు? కలేజా. ఆరెంజ్ మూవీలో హీరోయిన్ కలేజా. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ కలేజా. జెనీలియా. జెలీలియా. జెనీలియా. జెలీలియా. జెనీలియా. జెనీలియా. ఈవిడెవరు? నాకు టంగు మాత్రమే స్లిప్పు, నీకు చాలా స్లిప్పు. ఈ కలేజా ఎవరు భయ్యా? హీరోయిన్ అంట. కలేజా భయ్యా కొంచెం తేడా తీసులా ఉంది. ఎవడో రాంగ్ బటన్ నొక్కాడు భయ్యా నీకు. బట్ వెళ్ళండి, సూపర్ నాన్న. ఇలాగే ఉండి అసలు తగ్గదు. కలేజా. ఆషికి 2లో శ్రద్ధ కపూర్ని చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే తనది ప్యూర్ లవ్ కాబట్టి. చివర్లో బ్రిడ్జ్ మీద దూకుమాక. వర్షం పడ్డావు, నువ్వు కోటేయడం. భయ్యా అబ్బాయికి మైక్ ఇవ్వండి. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ ఎవరు? కలేజా. అన్న మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నా అన్న. పిండేసావు. అపరిచితుడు సినిమాలో రెమోని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే 100 రకాల ముద్దులతో 1000 రకాల పూలతో ప్రేమిస్తాడు. పాప బాగా రొమాంటిక్ అనుకుంటా. పిండేసావు. ఓకే చెప్పు ఆన్సర్. ప్రేమ మూవీలో శృతి హాసన్ పెళ్లి చేసుకున్నాం. ఎందుకంటే సగం దూరం లేక మొత్తం మర్చిపోద్ది. ఎందుకంటే మిడ్ మార్క్స్ అటెండెన్స్ పర్సెంటేజ్ అన్ని ఫ్రీగా వస్తాయి కాబట్టి. ఓ నువ్వు ఆ పార్ట్ అంటున్నావా? నేను గతం మర్చిపోయే పార్ట్ అనుకుంటున్నా నేను. వెరీ గుడ్.